హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియో వచ్చేసరికి నేను రైజిన్ ఆర్ట్లో క్లే చిప్స్తో ఒక ఇయర్ రింగ్స్ అయితే చేస్తున్నానండి. ఈ ఇయర్ రింగ్స్ సంబంధించిన ఫుల్ వీడియో అయితే త్వరగా పెడతానండి. చాలా చాలా సింపుల్ గా అండ్ ఈజీగా అయిపోతుంది మీకు. ఇలాంటి క్లే చిప్స్ మీకు ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఏం పర్లేదండి. మీ దగ్గర వేరే క్లే చిప్స్ ఉంటాయి చూడండి, అంటే ఫ్లవర్ షేప్, హార్ట్ షేప్ అలాంటివి ఉంటాయి చూడండి, అవి ఈజీగా దొరుకుతాయి మీకు. అలాగే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోలేదండి ఇప్పటిదాకా. ఒకళ్ళైతే నాకు 2 days బ్యాక్ కామెంట్ చేశారండి. ఏంటంటే తను కూడా రైజిన్ ఆర్ట్ క్రాఫ్ట్ చేస్తుందంట. సో తను ఏంటంటే ఒకసారి చేసేటప్పుడు ఆ రైజిన్ అనేది మొత్తం స్టిక్కీగా అయిపోయిందంట. అసలు బంకలాగా అసలు రావట్లేదంట. మీరే ఎట్లాగో అట్లా హెల్ప్ చేయాలి నాకు అని చెప్పారు. సో నేనేం చెప్పానంటే, ఎక్కడైతే స్టిక్కీగా ఉందో ఆ స్టిక్కీనెస్ మొత్తం ఒక టిష్యూ పేపర్ తో కానీ టేప్ తో కానీ క్లీన్ చేయమని చెప్పాను. అయినా కూడా ఆ స్టిక్కీనెస్ అంతే గనక ఉంటే, ఒకవేళ రాకపోతే కొంచెం సేపు డ్రై అయ్యే వరకు ఉంచండి అని చెప్పాను. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత టేప్ తో తీసేయమని చెప్పాను. దానికి వర్కౌట్ అయిందంట. జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఒకసారి కామెంట్ చేయండి.